త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. ఈరోజు మనకి ఒక కస్టమర్ వస్తాడు. ఎవరు తెలుసా? పెద్ద డబ్బున్న ఆయన వస్తాడు అనమాట. కనీసం ₹1,00,000 2,00,000 కొంటాడు. దగ్గర బాగానే కొంటాడు. మంచి రిచ్ కస్టమర్. ఎలా మాట్లాడుతావు నువ్వు నాకు చెప్పు. కస్టమర్ వచ్చాడు. సపోజ్ నేనే కస్టమర్ అనుకో, ఎలా మాట్లాడతావు? సరే సార్ కూర్చోండి. వాటర్ తాగుతారా? కొంచెం వాటర్ తాగండి. ఏం కావాలి సార్? నైస్గా మాట్లాడాలి. తేడా కొట్టిందా మళ్ళీ వెళ్ళిపోతారు బయటికి. సరే. ఎలా మాట్లాడతావు నైస్గా అంటే? ఏం కావాలి సార్ మీకు? కొంచెం వాటర్ తాగుతారా? ఇప్పుడు సపోజ్ మీ ఆయన మీద లవ్ కలిగింది, అప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? మీ ఆయన నీకు ఒక రింగ్ కొనాలి అర్జెంట్గా. ఇప్పుడు మీ ఆయనతో నువ్వు ఎలా మాట్లాడతావు? రింగ్ ఎలా కొనిపించుకుంటావు? తెలీదా? ఎలా మాట్లాడతావు? ఇప్పుడు మీ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, వేస్ట్ చేస్తానే తెలుసు కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంట్ రింగ్ కొనించుకోవాలి. ఎలా కొనిపించుకుంటావు? ఎలా మాట్లాడుతావు? మీ ఆయనే కస్టమర్ అనుకో, ఇప్పుడు ఎలా కొనిపించుకుంటావు చెప్పు. ఏవండి నాకు రింగ్ కావాలి. అది ప్రేమగా మాట్లాడి ఏదో చేసి మాట్లాడుతావు, అవునా కదా? అలాగే మన కస్టమర్ వచ్చినప్పుడు కూడా నీట్గా సపోజు ఒకసారి అది తీ, ఆ గౌన్ తీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 500 కస్టమర్కి ఎలా చెప్పాలంటే, మన కస్టమర్కి రిచ్ కస్టమర్ సార్ 2,000 సార్ అని చెప్పాలి. అప్పుడు సరిపోతుంది. అంత కస్టమర్ సార్ 2,000 సార్, బెస్ట్ క్వాలిటీ సార్, అది సార్ ఇది సార్ అని చెప్పాలా. అప్పుడు మనకి ఎంత కస్టమర్ 1,500 తీసుకుంటారు. అలాగే ఇప్పుడు వస్తారు కస్టమర్ ఫోన్ చేస్తారు. ఇప్పుడు అర్జెంట్గా ఆయనతో మనం చాలా జాగ్రత్త మాట్లాడాలి. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. అది ఆయన వచ్చేస్తాను. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయి. ఏం కాదు ఏం కావాలి సార్? సరే, మనం ఏ సార్ మంచి సరుకు తీసుకుందాం అనుకున్నాం కదా, అది మనం అమ్మకి సిస్టర్కి అందరికి తీసుకుందాం అనుకున్నాం కదా సార్. ఇప్పుడు ఏం తీసుకుందాం అనుకుంటున్నాం సార్? మనం నీళ్ళు వాటర్ సార్. అదే ఏం బాగా నువ్వు సీరియస్ సార్. వాటర్ తాగండి సార్. సరే సార్ మిమ్మల్ని చల్లలేదు సార్, ఎందుకు ఇస్తాను? కూలింగ్ సార్. ఇప్పుడు ఏం కావాలి సార్ మీకు? నాకు ఒక చెడ్డీ కావాలి. ఏం కావాలి సార్? చెడ్డీ. ఏంటండి గారండి? వెండర్ కావాలా? ₹1,00,000 సరుకు కొంటానన్నారంట సార్. ఏటి కావాలి? చెడ్డీ కొనడానికి వచ్చాను. విధ ఆడిందిరా నీతో వింత నాటకం. ఏంటి సార్ ఏం కావాలి? చెడ్డీ కొనడానికి వచ్చాను. చెడ్డీ సార్ ₹1,00,000. నాట్ సరే, ఓన్లీ జస్ట్ చెడ్డీ సార్. ఏంటి సార్? నాట్ చెడ్డీ, వైఎం చెడ్డీ. చెడ్డీ గ్యాంగ్ సార్. చెడ్డీ కాదు సార్, నేను ఏదో చెప్పాను సార్. ఐఎమ్ అండర్వేర్ కావాలి నాకు అర్జెంటుగా. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఏదో కొంటానని ఏదో అడుగుతారంటే ₹1,00,000 సరుకు కొంటానన్నారు. అదే నేను చెడ్డీ కొనడానికి వచ్చాను. ఓన్లీ వెన్నర్ అడుగుతున్నారు. అవును, విన్నరే కావాలి నాకు. మీరేనా ₹1,00,000 సరుకు కొంటారని ఫోన్ చేసి? మీకు వాటర్ ఇవ్వడం కూడా వేస్ట్. అసలు కూలింగ్ కూడా ఎట్టాము వాటర్. ఇంకా నేను తాగలేదు. దిగండి ముందుకు. ఎందుకు మీరు దిగండి? సార్ అమ్మా ₹1,00,000 సరుకు నుంచి సీరియస్ ఇద్దరు కదా అమ్మా ₹1,00,000 సరుకుంటారు. వెన్నరు లేదు, ఏటీ లేదు. వెళ్ళి బయటికి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ₹1,00,000 సరుకు కొంటానేసి ఒక వెన్నర్ కొనడానికి వచ్చారంట. వీళ్ళకేమో బోర్డు బిల్డప్ ఒకటి. ఇదేం లేదమ్మా, జస్ట్ వీడియో ఫ్రాంక్. నేను ఎలా బిహేవ్ చేస్తారు ఫ్రాంక్. మా కుర్రోడు, సారీ ఏమనుకోకు. జస్ట్ మా తమ్ముడు మా బామ్మర్ది ఏమనుకోకు. జస్ట్ ఫ్రాంక్ చేద్దామని. సెకండ్ సారీ చెప్పు. సారీ గట్టి చెప్పు. ఓకే, నీ గురించి మాకు అంత టైం వేస్ట్. గట్టి చెప్పు.